చికెన్ కర్రీ ఇలా తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది పుల్కా రోటీ చపాతీలోకి చాలా బావుంటుందండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, టొమాటో, ఒక 10, 15 జీడిపప్పు తీసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకొని చికెన్ ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచండి. అదే కళాయిలో ఆయిల్ సరిపోతుందండి. ముందుగా 1 ఇంచు చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వేగిన తర్వాత ఇందులో సరిపడా కారం, ధనియాల పొడి, జీరా పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసేసి మసాలా అంతా బాగా పట్టించాలి. ఉప్పు సరిపడా వేసుకొని ఒకసారి కలిపి తిప్పండి. తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసేసి మగ్గించండి పైకి ఆయిల్ తేలేంత వరకు. చూడండి చిక్కగా అయింది కదా. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని కొంచెం క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. ఒకసారి చూడండి ఎలా ఉందో. చూసారా ఎంత గ్రేవీగా ఉందో. ఇది రోటీ చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.